అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మమతాపై అమిత్ షా ఫైర్. రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్. సారీ చెప్పినా క్షమించిన న్యాయస్థానం. లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్. సీఎం కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగం మారిస్తే రాజీనామా చేస్తా కేంద్ర మంత్రి అథవాలే. విభజించే శక్తులతో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? రాహుల్ గాంధీ సంచలన ట్వీట్. ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది దుర్మరణం, 40 మందికి గాయాలు. చంద్రబాబు పథకాలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. ఎంపీ ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ పై కోపంతోనే రేవంత్ రెడ్డికి ఓట్లు. ఈటెల సంచలన వ్యాఖ్యలు. పౌరసత్వ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ సీఏఏ చట్టాన్ని ఆమోదించింది. దీంతో ఎటువంటి సమస్య లేదు. కానీ సీఏఏ కోసం దరఖాస్తు చేస్తే పౌరసత్వం కోల్పోతారని మమతా చెబుతుంది. అందులో వాస్తవం లేదని తెలిపారు. పౌరసత్వం కోసం శరణార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. సీఏఏతో ఎటువంటి సమస్య లేదని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్ లో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. మమతా బెనర్జీ సీఏను ఎంత వ్యతిరేకించినా శరణార్థులందరికీ పౌరసత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్, ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, తదుపరి కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధం కావాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుతులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. క్షమాపణలు కేవలం కాగితంపై మాత్రమే కనబడుతున్నాయని తెలిపింది. దీన్ని అంగీకరించడానికి న్యాయస్థానం సిద్ధంగా లేదని వెల్లడించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్టు భావిస్తున్నామని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ తరపు న్యాయవాది అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్లో కేజ్రీవాల్ అరెస్ట్ ను సవాల్ చేయడమే కాక ఆయనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కలిసేందుకు ఆయన లాయర్ కు వారానికి 2 సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగడంతో లాయర్ కలిసేందుకు సమయం సరిపోవడం లేదని కనీసం 5 సార్లు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో ఆ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్దాస్ అథవాలే తోసిపుచ్చారు. రాజ్యాంగం ఎప్పటికీ మారదని, అలా జరిగితే తాను పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య పోరుగా రాహుల్ అభివర్ణించారు. ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడు సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్ ప్రజలు విభజించడానికి ప్రయత్నిస్తున్న వారు మరోవైపు ఉన్నారన్నారు. దేశ విభజన కోరుకునే శక్తులతో చేతులు కలిపి వారిని బలోపేతం చేసి దేశ సమైక్యత కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడే వారెవరో చరిత్రే సాక్షిగా నిలుస్తుందన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ వారికి ఎవరు అండగా నిలిచారు? భారతదేశ జైలు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినప్పుడు దేశాన్ని విభజించే శక్తులతో రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? రాజకీయ వేదికలపై నుంచి అబద్దాల వర్షం కురిపించినంత మాత్రాన చరిత్ర మారదంటూ సంచలన ట్వీట్ చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466044441. బ్యాక్ టు న్యూస్. రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది. నిశ్చితార్థ వేడుకకు బస్సుల్లో మొత్తం 62 మంది బయలుదేరారు. ఈ క్రమంలో కిక్కిరిసిన బస్సును పసులి గ్రామం వద్దకు రాగానే ఓ వ్యాన్ ఢీకొట్టింది. అనంతరం బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న మట్టి గన్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది నిజ్జురుచి అక్కడిక్కడ ప్రాణాలు విడిచారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇవాళ ఆయన మంగళగిరి పరిధిలోని చిన్నకాకర్లో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికలు రాగానే జగన్ అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చేతులు దులుపుకునే రకమని తమ పార్టీ ఆ టైపు కాదని అన్నారు. తమ కూటమి అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మంత్రులు ఎమ్మెల్యేలు భూములను చెరబెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎంకు లోకేష్ ఛాలెంజ్ చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా చంద్రబాబు రోజుకు 3 సభల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అదే జగన్ ఏసీ బస్సులు తిరుగుతున్నారంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. పార్టీ చీఫ్ చంద్రబాబు ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున హిందూపురం నుంచి బరిలోకి దిగి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇటీవల పార్టీ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్ర జరుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ తమకు పట్టలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక మీరే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా వెంటాడుతామని హెచ్చరించారు. కేసులు తప్పించుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న రోజే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయిందని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. బీఆర్ఎస్ బర్కత్ లేకుండా పోయిందని, ఆ పార్టీకి ఓటు వేస్తే మురికి గుంటలో వేసినట్టే అన్నారు.
శుక్రవారం మర్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మౌలలి హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేశారనే తప్ప రేవంత్ రెడ్డిని చూసో లేదా కాంగ్రెస్ పార్టీ హామీలను చూసో వేయలేదన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మమతాపై అమిత్ షా ఫైర్. రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్. సారీ చెప్పినా క్షమించిన న్యాయస్థానం. లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్. సీఎం కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగం మారిస్తే రాజీనామా చేస్తా కేంద్ర మంత్రి అథవాలే. విభజించే శక్తులతో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? రాహుల్ గాంధీ సంచలన ట్వీట్. ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. 12 మంది దుర్మరణం, 40 మందికి గాయాలు. చంద్రబాబు పథకాలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. ఎంపీ ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ పై కోపంతోనే రేవంత్ రెడ్డికి ఓట్లు. ఈటెల సంచలన వ్యాఖ్యలు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.